అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియో ప్రస్తుత విద్యార్థుల కోసం, అలాగే నిరుద్యోగ యువత కోసం. చాలా వరకు నేను టీచింగ్ ప్రొఫెషన్ కాబట్టి విద్యార్థులను దగ్గరగా చూసే అవకాశం నాకు ఉంటుంది. వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా నాకు ఉంటుంది. వాళ్ళ యొక్క సైకాలజీని అనాలిసిస్ చేసే అవకాశం కూడా నాకు దొరుకుతుంది. నా వరకు నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే, ప్రస్తుతం విద్యార్థుల్లో చాలా వరకు, అందరూ అని నేను అనను, ఎప్పుడు కూడా నాణానికి రెండు వైపులలాగా మంచి చెడు పక్కపక్కనే ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం సిన్సియారిటీ ఉన్నటువంటి, సీరియస్నెస్ ఉన్నటువంటి విద్యార్థుల కంటే అది లేనటువంటి విద్యార్థుల శాతం ఎక్కువగా ఉంది అని నాకు అనిపించింది. చాలామందిని స్టడీ చేస్తే ఏదో జీవితం ఈ చదువుకునే టైంలో ఇంటర్, డిగ్రీ ఏదో కాలేజ్కి వచ్చామా, పోయామా, గడిచిపోతున్నాయా, ఫ్రెండ్స్ని కలిసామా, ఎంజాయ్ చేస్తున్నామా, ఇలాగే కనపడుతున్నారు. అసలుకి యువతలో ఉండే చైతన్యమే కనిపించట్లే. ఆ యువరక్తం ఎటుపోయింది, ఆ చైతన్యం ఎటుపోయింది, ఏమైపోతున్నారు? కొంతమందిని కదిలించి నెక్స్ట్ మీ గోల్ ఏంటి, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని అడిగినప్పుడు 10 మందిని అడిగితే 8 మంది కూడా నేను పలానా అవుతాను అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు విద్యార్థులు. అంటే వాళ్ళకే వారి యొక్క భవిష్యత్తు మీద ఒక ప్రణాళిక లేదు. కొంతమంది అలా ఉంటే, ఇక నిరుద్యోగ యువత చదువు కంప్లీట్ అయింది, భవిష్యత్తు మీద భయంకరమైనటువంటి భయాలు ఉన్నాయి. అసలు ఏ భయం లేనటువంటి నిరుద్యోగులు ఉన్నారు. అంటే చదువుకోని వాళ్ళు అదే పని చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళం అదే పని చేస్తున్నాం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని కాదనడం లేదు, ఏ పని చేసినా తప్పు లేదు. కానీ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మన వంతు మనము కష్టపడకపోవడము తప్పు అని నేను అంటాను. అది ఎవరైనా కావచ్చు. అసలు అవకాశమే లేనప్పుడు ఖచ్చితంగా ఉన్న దాంట్లోనే మన జీవనోపాధి వెతుక్కోవడము అనేది సరైన నిర్ణయం. కానీ అవకాశాలు ఉన్నప్పుడు ప్రపంచాన్ని చూడాలి, ఎక్కడ ఏ అవకాశం ఉంది అనేది వెతుక్కోవాలి. ఇక్కడనా, మన రాష్ట్రమా, లేదా ఇతర రాష్ట్రాల, స్టేట్ గవర్నమెంటా, లేదా సెంట్రల్ గవర్నమెంటా, అసలు ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి, ఎన్ని రకాలుగా జీవితంలో మేము సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇలా ఆలోచించగలగాలి. ముందుగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఏం పోతున్నామో, ఎటు పోతున్నామో అనేదే లేకుండా వెళ్ళిపోతుంటే అసలు డెస్టినేషన్ ఎక్కడ, ఎటువైపు వెళ్తారు? కొద్ది రోజులు కాగానే జీవితం పట్ల విరక్తి కలుగుతుంది, జీవితం అనేది నిస్సారంగా తయారవుతుంది. ముందుగా మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే అసలు ఒక లక్ష్యము, గమ్యము లేనటువంటి జీవితం ఎలా ఉంటుంది? తోక తెగినటువంటి గాలిపటంలాగా ఉంటుంది. అది ఎక్కడ పడుతుందో, ఏమైపోతుందో, ఏ ముళ్ళ కంపలలో చిక్కుతుందో ఎవరికీ తెలీదు. కాబట్టి అది ఏదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఒక గమ్యం, ఒక లక్ష్యం అనేది ప్రతి విద్యార్థి ఏర్పరచుకోవాలి. అయితే చాలా వరకు విద్యార్థులు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుత సమయంలో ఎంజాయ్మెంట్, చాలా వరకు చూడండి ఎంజాయ్మెంట్, ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్. కొంతమంది అయితే అనవసరమైనటువంటి అలవాట్లకు అలవాటు పడుతున్నారు. ఈ విద్యార్థి దశలో మీరు కనుక కష్టపడకపోతే ఎంజాయ్మెంట్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. 40 ఏళ్ళ వయసులో చేయొచ్చు, 35 ఏళ్ళ వయసులో చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ సెటిల్మెంట్ లేకుండా, చదువు సంధ్య లేకుండా, సరైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణం లేకుండా కేవలం గాలికి తిరుగుతూ ఎంజాయ్మెంట్ చేస్తే అవారగాళ్ళు అంటారు. అదే లైఫ్లో ఒక సెటిల్మెంట్ వచ్చాక, నీకంటూ ఒక గుర్తింపు వచ్చాక, నువ్వు ఏది చేసినా అది చూడడానికి ముచ్చటగానే ఉంటుంది. అప్పుడు అల్లరి చేసినా అది ముచ్చటగా ఉంటుంది. కాబట్టి విద్యార్థి దశలో మీరు కష్టపడాలి. చాలా చాలా కష్టపడితే, అంటే ఎన్ని సంవత్సరాలు, మా అంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వేసుకోండి ఇంటర్ నుంచి మీరు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు.
ఈ దశలో మీరు కష్టపడితే జీవితం అంతా సుఖమయంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు జాలీగా తిరిగి ఎంజాయ్ చేస్తే జీవితాంతం కష్టపడాలి. మరి తాత్కాలిక కష్టం కావాలా మీకు, శాశ్వతం సుఖం కావాలా? ఏది మీకు కావాలి? గుర్తుపెట్టుకోండి, ప్రస్తుత కాలం వృధా అయితే శాశ్వతంగా జీవితం అంతా క్లిష్ట పరిస్థితుల్లోనే మీరు గడిపేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కష్టపడండి. ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, అది ఏదైనా కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఒక వృత్తి కావచ్చు, కుల వృత్తి కావచ్చు, మీకంటూ భవిష్యత్తుకు భరోసానిచ్చి ఒక డెస్టినేషన్, ఒక లక్ష్యం, ఒక వృత్తి, దానికోసం మీరు కష్టపడండి. ఒక గమ్యం ఏర్పరచుకొని కష్టపడండి. ఇప్పుడు కష్టపడండి. భవిష్యత్ అంతా బంగారంలా ఉంటుంది. మీకంటూ ఒక విలువ ఉంటుంది. ఎంజాయ్ చేయడమే జీవితం అనుకుంటే, అసలు మనకంటూ ఒక స్థానమే లేకపోతే, ఇప్పుడు మనతో ఉండి మనతో ఎంజాయ్ చేసేటువంటి దోస్తులే, స్నేహితులే నీకంటూ ఒక స్థానం లేకపోతే రేపు భవిష్యత్తులో నీ వెంట వాళ్ళు ఉండరు. నువ్వెవరో తెలియదన్నట్లుగా ప్రవర్తిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఇప్పుడు బాగానే ఉంటుంది. అరే ఎవరే అనుకుంటూ తిరగడంలో ఇప్పుడు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. కానీ రేపు భవిష్యత్తులో నీవంటూ ఒక స్థానంలో లేకపోతే నేడు నీతో తిరిగిన వాళ్ళే రేపు నువ్వెవరంటారు. ఇది జరుగుతున్నటువంటి నిత్య సత్యం. కాబట్టి ప్రస్తుతం కష్టపడండి. అలా అని చెప్పేసి నేను ఫ్రెండ్షిప్ చేయొద్దు అని నేను అంటలేను, చెయ్యాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. కానీ ప్రతిదానికి ఒక లిమిట్స్ ఉండాలి. ఇప్పుడున్నటువంటి సమయాన్నంతా కూడా మీ భవిష్యత్తు నిర్మాణం కోసం మాత్రమే వెచ్చించాలి. ఇక చాలామంది చాలా చెప్తుంటారు, నాకు పరిస్థితులు బాగోలేవు, అవి లేవు, ఇవి లేవు, ఇది లేదు, అది లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సాకులు. నిజమే లేకపోవచ్చు, నిజమే పరిస్థితులు బాగా లేకపోవచ్చు. కానీ నీవనుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సాకులను భుజాన వేసుకొని తిరగడం మొదలు పెడితే ఇక మనకి ఎప్పుడు ఏది అవకాశం వచ్చినా దాన్ని తప్పించుకోవడానికి ముందుగానే మనం మానసికంగా రెడీ అయ్యి ఒక సాకును వెతుక్కొని ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఏమీ లేని స్థితిలో పుట్టి, పేదరికంలో పుట్టి ప్రపంచ దిగ్గజాలుగా తయారైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు చదవండి. అవయవాల లోపాలు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సాధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఒక్క పూట తిండి తిని వీధి లైట్ల కింద చదివి అద్భుతాలు సృష్టించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉదయాన్న పేపర్స్ వేసుకుంటూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ, సంపాదించుకుంటూ, కుటుంబానికి ఆలంబనగా నిలబడి తాము ఎదిగి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబడినటువంటి దిగ్గజాలను చూడండి. అది కదా జీవితం అంటే. వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఏది అడ్డు కాదు. సంకల్పం గట్టిగా ఉంటే అసలు ఏది అడ్డు కాదు, ఏది ఆటంకంగా మారదు. ఇంకా అదృష్ట దురదృష్టాల గురించి చాలామంది లెక్చర్స్ ఇస్తుంటారు. ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యారు అంటే దాని అర్థం ఏంటి? దురదృష్టం ఉండి ఫెయిల్ అయ్యారా? అదృష్టం బాగోలేక ఫెయిల్ అయ్యారా? లేక చదవక ఫెయిల్ అయ్యారా? క్వశ్చన్ పేపర్ హార్డ్గా వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? అదృష్టం బాగోలేక హార్డ్గా వచ్చిందా? లేదా అసలు చదవలేదు కాబట్టి ఆ పేపర్ని రీచ్ కాలేకపోయారా? ఒక్కసారి ఆలోచించండి లాజికల్గా. అదృష్టం అంటే నీ కష్టం. నువ్వు బాగా కష్టపడే తత్వం ఉంది అంటే నువ్వు అదృష్టవంతుడివే. కష్టపడే తత్వం నీకు లేదంటే దురదృష్టవంతుడివి. ఒక వ్యక్తి బాగా కష్టపడి ఐఏఎస్ సాధించాడు అంటే అతను కేవలం అదృష్టంతో ఐఏఎస్ అయ్యాడా? అంటే కష్టం లేదా అక్కడ? అదృష్టం ఉంటే ఏదైనా అందలం ఎక్కగలుగుతారా? లేదు. ఇక్కడ అదృష్ట దురదృష్టాలు ఎక్కడో లేవు, మన చేతిలోనే ఉంటాయి. మనం కష్టపడితే అదృష్టం, కష్టపడకపోతే దురదృష్టం. కష్టపడకపోతే ఇక జీవితం అంతే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఇంకా చాలామంది అంటుంటారు,
నా జీవితం అంతా కష్టాలే. నిజమే, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఎవరైతే కష్టాలను ఎదిరించి, కష్టాలకు భయపడక, కష్టాలను ఇష్టంగా మార్చుకొని, కన్నీళ్లను భరిస్తూ, ప్రతికూలాలను అనుకూలంగా మార్చుకొని, తమను తాము ప్రోత్సహించుకుంటూ, తమను తాము ఇన్స్పిరేషన్ కలిగించుకుంటూ, ఒకరి మీద ఆధారపడకుండా, ఎవరో వచ్చి మనకి ఏదో చేయాలి అని ఎదురు చూడకుండా, ఎవరైతే తమ జీవిత మార్గాన్ని తాము నిర్మించుకుంటారో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. జీవితం అంటే అందరికీ పూలపాట కాదు, అందరికీ వడ్డించిన విస్తరి కాదు. మన బాటని మనమే పూలపాటగా మార్చుకోవాలి, మన విస్తరి మనమే వడ్డించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎప్పుడూ ఎదురు చూడకండి. నిజంగా నువ్వు తలుసుకుంటే నీ బాట కాదు, నీ దారి పూలదారి చేసుకొని నలుగురికి మార్గదర్శకంగా నువ్వు మారగలవు. ఇది నిజం. ఇంకా నాకు సాధించాలని ఉంది, నాకు చదవాలని ఉంది, నాకు ఏదో చేయాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు అనే వాళ్ళ కోసం ఈ మాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నువ్వు ఒక పనిని ఖచ్చితంగా చేయాలి అని నువ్వు గట్టిగా అనుకుందాం. అప్పుడు నీ మానసిక స్థితి వేరు ఉంటుంది. చేయాలా అనుకున్నావు అనుకో, అప్పుడు నీ మానసిక స్థితి వేరు ఉంటుంది. అబ్బా, ఈ పని నుంచి నేను తప్పించుకుంటే బాగుండు అని అనుకున్నావు అనుకో, అప్పుడు నీ మానసిక స్థితి వేరు ఉంటుంది. ఈ పని నుంచి నేను తప్పించుకుంటే బాగుండు అని నువ్వు అనుకున్నప్పుడు నీ మనసు కేవలం సాకుల మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఎలా చెప్పి తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. నీ బ్రెయిన్ పనిచేయదు ఇంకా. అంటే ఆ పని ఎలా సక్సెస్ కావాలి అనే దాని గురించి నీ మెదడు అసలు పనిచేయదు. ఇంకా పక్కన పడేస్తుంది ఆ విషయాన్ని. ఒకవేళ తప్పించుకోవాలని నువ్వు అనుకుంటే నీ బ్రెయిన్ అసలు దాని ప్రసక్తి, దాని జోలికి పోదు. ఓకే సరే చూద్దాం ఇదేంటో అని నువ్వు అనుకున్నావు అనుకో, కనీసం నీ బ్రెయిన్ ప్రయత్నం చేయడం మొదలు పెడుతుంది. నీ వల్ల కాలేదు వదిలేస్తాం. కానీ ఖచ్చితంగా నేను చేసి తీరాలి, వేరే ఆప్షన్ లేదు అని నీ మనసు నీకు గట్టిగా చెప్పినప్పుడు నీ బ్రెయిన్కి కూడా వేరే ఆప్షన్ లేదు, ఇంకా వేరే గత్యంతరం లేదు. ఖచ్చితంగా పని చేసి తీరాల్సిందే, పని చేసి తీరుతుంది. అవకాశాన్ని, దారిని వెతికి పెడుతుంది. కాబట్టి నువ్వేమనుకుంటావో నీ బ్రెయిన్ అలా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వే నిర్ణయం తీసుకుంటావో నీ బ్రెయిన్ దానికి కట్టుబడి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే గట్టిగా అనుకోవాలి. అప్పుడే నీ మెదడు నీకు సహకరించడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ సహకరించడం మొదలు పెడుతుందో, అంటే నువ్వు ఫోకస్ చేసావో, ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి. ఆ పరిస్థితులను ఎదిరించే శక్తి, సత్తా నీకు వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజం ఈరోజు ఒక రకంగా ఉంటుంది. నువ్వు విద్యార్థి దశలో ఉన్నప్పుడు నీకు ప్రపంచం అంతా రంగులమయమే, ఎక్కడ చూసినా నీకు ఎంజాయ్మెంటే కనపడుతుంది. కానీ నీకు ఒక దశ, టీనేజ్ దాటిపోయి జీవితంలో నువ్వు సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ప్రపంచం వేరే కనపడుతుంది. ప్రపంచం ఇప్పుడు రంగుల ప్రపంచం, అప్పుడు అసలు రంగులు బయటపడతాయి. కాబట్టి నీకంటూ ఈ సమాజంలో ఒక స్థానం ఉండాలి, నీ భవిష్యత్తు బాగుండాలి అంటే ఈ క్షణమే నువ్వు యుద్ధం చేయడం మొదలుపెట్టాలి. మరి జీవితం బాగుండాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? కొన్నాళ్ళు వ్యర్థమైన స్నేహాలను పక్కన పెట్టండి, టైంపాస్ ముచ్చట్లు పక్కన పెట్టండి. నీ భవిష్యత్తు కోసం, నీ లక్ష్యం కోసం ఈ క్షణం నుంచే కష్టపడటం మొదలుపెట్టండి. ఇన్నాళ్ళు జరిగిన దాన్ని తీసేయండి. మీరు టైం పాస్ చేశారు, టైం వేస్ట్ చేశారు, ఏం చేశారు ఇప్పుడు అప్రస్తుతం. బట్ ఈ క్షణం నుంచి మీరు మీ మానసిక స్థితిని మార్చుకొని ఈ క్షణం నుంచి మీరు మారి తీరాలి. అన్నిటినీ పక్కన పెట్టేసేయండి మీరు లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎందుకంటే అన్నిటికంటే విలువైంది సమయం. ఒక ఐస్ గడ్డ మన చేతిలో ఉంది, అది కరిగిపోయి నీట్గా మారి మట్టిలో కలిసిపోయింది. తిరిగి దాన్ని మనం ఐస్గా మార్చగలుగుతామా? లేదు. కాలాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు, ఏ విజ్ఞానము కూడా ఆపలేదు. కాబట్టి అన్నిటికంటే విలువైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని
లక్ష్యం కోసం కష్టపడాలి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు బంగారంలాగా ఉంటుంది. ఇంకొక విషయం, మీకు ఏదన్నా అయితే బాధపడేది మీ కుటుంబ సభ్యులే, మీ అమ్మా నాన్నలే. ఎన్నో ఆశలతోటి మీరు చెప్పిన ప్రతి అబద్ధాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. మీరు ఫీజులంటే ఫీజులు కడుతున్నారు, మీకోసం రెయిన్బోళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని మీకు తెలియకుండా పెంచుతున్నారు. కానీ మీరు బయట చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, వీటితోటి మీరు స్నేహం చేసి అసలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఎంతోమంది విద్యార్థులు నేను చూస్తున్నాను. చాలా బాధేస్తుంది. మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు వీరే మీకోసం బాధపడతారు, మీకోసం కన్నీరు కారుస్తారు. రేపు మీకు ఏదన్నా అయితే మీకోసం ఎవరు రారు. కాబట్టి పనికిరాని వారితో స్నేహాలు చేస్తూ మీ వాళ్ళని బాధించడం ఈ క్షణమే ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ వీడియో విన్న తర్వాత మీకేం కావాలో నిర్ణయించుకొని ఈ క్షణమే మీరు మారాలి. భవిష్యత్తు కోసం మీ యుద్ధం మొదలు పెట్టాలి. సో ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రియలైజ్ అవ్వండి. ఆ తర్వాత మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి. ఆ తర్వాత మీలో దాగి ఉన్నటువంటి శక్తి ఉంది. ఇన్నాళ్ళు చెడు స్నేహాల కోసం, చెడు సావాసాల కోసం, చెడు అలవాట్ల కోసం, వ్యర్థమైనటువంటి వీడియోల కోసం, టైంపాస్ కోసం మీ టైంని ఎంతో వేస్ట్ చేశారు, మీ శక్తిని ఎంతో వేస్ట్ చేశారు. మీ ఎనర్జీని మళ్ళీ రీజనరేట్ చేసుకోండి. మళ్ళీ మీరు కొత్తగా లైఫ్ని రీస్టార్ట్ చేయండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. మీ బంగారు భవిష్యత్తుకి మరొక్కసారి ఆల్ ది బెస్ట్.